ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి. లుపిన్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఓల్టాస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎంసీఎక్స్ ఇండియా, ఎన్టీపీసీ, డాబర్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్స్ బీవీకే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ముందుగా రాజేంద్ర గారు మీరు చెప్పండి, నిఫ్టీ బుల్స్ చివరికి 14 సెషన్ల తర్వాత వెనక్కి తగ్గాయి. నిఫ్టీ 20 డిఎంఏ కింద క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఇంకా 20 డిఎంఏ పైన ట్రేడ్ అవుతుంది. ఈ దశలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? అలాగే నిఫ్టీ బ్యాంక్ దిశ ఏంటి అంటే ఏం చెప్తారు? మనం నిన్న అనుకున్నామండి, నిన్న మార్నింగ్ షోలో. సో ప్రాబ్లీ 25,600 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతే వీక్నెస్ ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ మనం ఆ రేట్లో కొనమని కూడా చెప్పాం. 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని అది స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అవుతుంది చూసాం. సో జనరల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైతే సపోర్ట్ పాయింట్ దగ్గరకు వస్తుందో ప్రాబ్లీ అక్కడ కొద్ది బయింగ్ ఉన్నప్పటికీ ఆ పాయింట్ బ్రీచ్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ ఆగిపోతుంది అండ్ ఫ్రెష్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతాయి. సో అదే మనం నిన్న చూసాం. అండ్ ఈరోజు సిమిలర్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనం ట్రేడింగ్ చూస్తుంటే కనుక 170 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ ఇట్స్ ఆల్ బేరిష్నెస్ ఇప్పుడు ఉంటుంది అని చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు అంటే కనుక 25,575 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఉన్నంత కాలం బేరిష్నెస్ కొనసాగే ఛాన్సెస్ మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది. సో 25,600 దాటాకే మళ్ళీ ఫ్రెష్ లాంగ్స్ ఆలోచించాలి. అంతవరకు స్టే అవే ఆర్ సెల్ ర్యాలీ స్ట్రాటజీని మనం అవలంబించాలి. సో సపోర్ట్ పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే కనుక ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 25,060 దగ్గరే మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ పాయింట్స్ బ్రీచ్ చేయడం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ 25,060 అండ్ 25,660 600 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీకి మనకు కనపడుతుంది. సిమిలర్లీ మీరు ఇప్పుడే అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి 20-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయినప్పటికీ ఈ రోజు అది వైలేట్ చేయటం చూసాం. సో ఇప్పుడైతే 57,385 కింద ట్రేడ్ అవుతుందో యాజ్ ఆఫ్ నౌ 57,240 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్ ఇప్పుడు ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు క్లోజింగ్ కనుక 57,380 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 56,230 లెవెల్స్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంకో 1000 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ మనకు బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. అది ఎప్పటి వరకు అంటే కనుక నిన్నటి హై అంటే 57,940 బ్రీచ్ అయ్యే వరకు. సో ఆల్ ఇన్ ఆల్ వైడ్ రేంజ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 57,000 58,000 మధ్యలో అనుకోవచ్చు. ఇవాళ క్లోజింగ్ కనుక 57,300 కింద అవుతే కనుక మేబీ 1000 పాయింట్స్ ఇంకా కింద కూడా డౌన్ సైడ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది. రైట్ సార్. అలాగే కమల్ కుమార్ గారు అడుగుతున్నారండి, సేల్ యావరేజ్ ప్రైస్ వచ్చి 106 అంటండి, సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. బెట్ కింద తీసుకుంటే కనుక 2 ఆప్షన్స్ అండి. వన్ ప్రాబ్లీ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయటం, లేదంటే ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవటం. సో 106 లో కొన్నా అన్నారు, 126 కిందనే క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నా కనపడుతుంది. బట్ మెటల్ ప్యాక్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఒకవేళ మీడియం టు లాంగ్ టర్మ్ ఒకవేళ కొనుంటే కనుక డెఫినెట్లీ ఇది 145 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ఐ థింక్ ఈవెన్చువల్లీ 150 నుంచి 168 వరకు ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ అంటే 4 క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్సెస్ కనపడుతుంది. రైట్ సార్. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి రవి గారు కాల్ చేశారు. రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈ ఎంసీఎక్స్ రిజల్ట్ ఎలా ఉంది సార్? అది లాభాలో ఉన్నాను, బుక్ చేసుకోవాలా? ఇంకోటి డిక్సన్ టెక్నాలజీ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఎంసీఎక్స్ లో డిక్సన్ కదండి? అవును సార్. ఒక నిమిషం రాండి, నేను చూస్తా ఉంటాను కంప్యూటర్. ఐ థింక్ డిక్సన్ ఐ టెల్ అండి. సో డిక్సన్ మనం చూస్తే కనుక ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఎవ్రీ మంత్ ఒక స్వింగ్ లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం అండి. సో ఈ స్టేజ్ లో కొనాలి అంటే కనుక నో అని చెప్తాం. ఎందుకంటే బిలో 200-డే మూవింగ్ యావరేజ్ అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది.
కరెంట్ మార్కెట్ ప్రైస్ 14,785 ఉంది. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 15,647 పైన 674 పైన క్లోజ్ అవుతేనే స్ట్రెంత్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక క్లోజ్ టు 80-90 పాయింట్స్ పైన స్ట్రెంత్ ఉంది స్టాక్ కి. అదర్వైజ్ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా షార్ట్ టు మీడియం టర్మ్. బట్ లాంగ్ టర్మ్ కి అక్యుములేషన్ కి ఇట్స్ ఏ గుడ్ బెట్ అనిపిస్తుంది ఈ స్టేజ్ లో. ఎందుకంటే మనం ఏప్రిల్ లో చూసాం 12,202, అంటే ఇక్కడ నుంచి ఒక 2,000 పాయింట్స్ పడితే కనుక ప్రాబ్లీ దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ అట్రాక్టివ్ బై. ఇన్ఫాక్ట్ దానికన్నా ముందు 14,376 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, జూలై లో ఏదైతే ఉంటుందో. సో షార్ట్ టర్మ్ కోసం అయితే అక్యుములేట్ చేయొచ్చు అప్ టు 14,000, 13,700 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ లాంగ్ టర్మ్ కి అయితే అప్ టు 12,200 వరకు ఐ థింక్ ఎస్ఐపి చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్. ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, దాని గురించి కంగారం పడక్కర్లేదు. కొద్దిగా తగ్గింది తప్పితే నథింగ్ టు బి వరీడ్. అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ అది అమ్మాల్సిన అవసరం లేదు. రైట్ సార్. సార్ మరో కాల్ ఉన్నారు సార్, అనంతపురం నుంచి సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం కోరమండల్ ఇంటర్నేషనల్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ప్రసాద్ సార్ అడగాలనుకున్నాను మేడం, షేర్ ప్రైస్ అడగాలని. ఏ కంపెనీ అన్నారండి సార్? కోరమండల్ ఇంటర్నేషనల్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఒక నిమిషం. ఎలాంటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుంటారా అని వస్తున్నాను అప్పుడే. యా షూర్. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మనందరికి తెలిసిన నేమే అండి. ఇది F&O లో కూడా ట్రేడ్ అవుతున్న నేమ్. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నదని చెప్పుకోవాలి. సో హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది. 630, 640 ఏదైతే వెళ్ళటం చూస్తున్నాం లాస్ట్ 3 months లో. అట్ ద సేమ్ టైం ఒక సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో 522 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో మీరు షార్ట్ టర్మ్ కొనాలి అంటే కనుక ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. బాటమ్ లో మనం ఎట్లా కొనలేం కాబట్టి 560 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అప్ టు 522 వరకు అక్యుములేట్ చేయొచ్చు. బట్ అప్ సైడ్ 640, 650 మధ్యలో ఐ థింక్ అంతే ఈక్వల్ గా సెల్ చేయాలి. ఎందుకంటే దీని రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నో 520 నుంచి 670 వరకు ఎస్టాబ్లిష్ అవటం చూస్తున్నాం. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో బై, హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్. ఓన్లీ ట్రేడింగ్ కే వీ షుడ్ యూజ్ ఎల్ఐసి హౌసింగ్. గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ మీరు అడిగింది స్క్రీన్ లో డేటా చూపిస్తాను. ఒకసారి చూస్తే దట్ కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ వెల్. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీలో ఇవాటి వరకు చూస్తే మార్జిన్ కొద్దిగా తగ్గినట్టుగా 8.51% ఉన్న మార్జిన్ 8.32 వచ్చింది. బట్ దట్ ఈస్ నథింగ్ టు బి వరీడ్. యూ షుడ్ స్టే ఇన్వెస్టెడ్. బాగా కరెక్ట్ అయిన కంపెనీ మార్కెట్ ఈ మధ్య కాలంలో. ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో కూడా చూస్తే 36 ఉండేది, ఇప్పుడు 27 వచ్చింది. సో కాబట్టి దర్ ఇస్ ఎ బిగ్ పొటెన్షియల్ టు గో అప్. కొద్దిగా టైం పడవచ్చు కానీ బట్ డెఫినెట్లీ వర్త్ హోల్డింగ్. ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. రైట్ సార్. సార్ అలాగే మరో కాల్ ఉన్నారు సార్, కర్నూలు నుంచి విజయ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. విజయ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ విష్ణు ప్రకాష్ 50% లాస్ లో ఉన్నాయండి. లాంగ్ టైమ్ కి హోల్డ్ చేస్తే సెల్ చేయాలి సార్. అది ఎందుకున్నారు మా కంపెనీ? విజయ గారు సార్ మీరు అసలు ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ అంత కానీ ఎర్నింగ్స్ కానీ ఏమైనా చూసారు అందులో? అంటే ఎలా కొన్నారు, ఎవరు చెప్తే కొన్నారా? 1 year బ్యాక్ అవి ఆర్డర్ వచ్చింది బాగా అని అన్నారు సార్. అంటే అటువంటి కంపెనీలు ఉంచుకోవడం ప్రమాదం. మీకు లాంగ్ టర్మ్ లో కనుక ఈక్విటీ మార్కెట్లు ఉండాలంటే ఇప్పటికైనా కంపెనీ వదిలేసేయండి. ఉంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేని కంపెనీలు ఇవన్నీ కూడా. ఇన్సిగ్నిఫికెంట్ కంపెనీలు, చాలా ఇబ్బందిగా ఉండే కంపెనీలు. నా లెక్క ప్రకారం షుడ్ గెట్ అవుట్ ఇమీడియట్లీ. రైట్ సార్. అలాగే ప్రశాంత్ గారు అడుగుతున్నారండి, నెట్వెబ్ టెక్నాలజీస్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. నెట్వెబ్ యాక్చువల్లీ టైంలో ప్రాబ్లీ ఇట్స్ ట్రేడింగ్ ఇన్ సైడ్ వేస్ అని చెప్పాలండి. సో ప్రాబ్లీ నా వాయిస్ నాకే లాస్ట్ మంత్ హై ఇట్ మేడ్ 4479 అండ్ లాస్ట్ 3 months లో ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 1700 నుంచి 4400 దాకా వెళ్ళటం చూసాం. సో దీనికి ఎంట్రీ పాయింట్ అంటే కనుక 28-22 దగ్గరే ఉంటుంది, విచ్ ఈస్ స్వింగ్ లో అని చెప్పాలి. సో నాట్ టు మిస్ అవుట్ 3300 నుంచి 2800 వరకు ప్రాబ్లీ ఎస్ఐపి మోడ్ లోనే వన్ షుడ్ ట్రై టు బై నెట్వెబ్ అండి. రైట్ సార్. అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, పరదీప్ పాస్పేట్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. అదేవిధంగా ఆయన 210 ప్రైస్ లో హోల్డింగ్ చేశారంట అండి. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. పరదీప్ పాస్పేట్స్ ప్రాబ్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రైస్ యాక్షన్ అయితే సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పాలండి. సో
దీని రేంజ్ 150 నుంచి 230 వరకు రేంజ్ అనేది చెప్పొచ్చు. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది అండ్ స్వింగ్ లో కూడా 156. సో ఇప్పుడైతే డిమాండ్ జోన్ లోనే ఉంది స్టాక్. బట్ అగైన్ మీ ప్రైస్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అఫ్ కోర్స్ 210 రాకపోయినా కూడా 200 అలా వచ్చినప్పుడు పార్షియల్ ఎగ్జిట్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇట్ విల్ బి వెరీ వెరీ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ బిట్వీన్ 150 and 230. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ఫ్రెష్ బై అంటండి, లాంగ్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు లాంగ్ టర్మ్, ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీకి లాంగ్ టర్మ్ అంటే ఆ కంపెనీ వాళ్ళు అందరూ పెరుగుతామని చెప్తారు, మనం కూడా పెరుగుతామని ఆశించాలి. కాకపోతే ఇప్పుడు కూడా ఇటువంటి కంపెనీలు కొత్తగా వచ్చి చాలా పెద్ద కంపెనీలు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకా లాంగ్ టర్మ్ విపరీతంగా రావాలి ఇచ్చే అవకాశాలు ఎప్పుడు తక్కువ ఉంటాయి. అందువల్ల ఒకసారి డేటా నేను ప్రజెంట్ చేస్తున్న స్క్రీన్ మీద కనుక మీరు చూసినట్లయితే ఆ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత మన లెక్క ప్రకారం 2530, ఇప్పుడు 2353 ఉంది. ఏ కంపెనీని ఏ వ్యక్తి కూడా మా అంచనా ప్రకారం లాంగ్ టర్మ్ అనే దృష్టితో మాత్రం కొనకూడదు. మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటానంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉండదు. మనకి కంపెనీ పనితీరు బట్టి కంపెనీ కంటిన్యూస్ గా బాగుంటేనే రిజల్ట్స్ వస్తాయి, లాభాలు వస్తాయి. కాబట్టి ఇవాళ రోజున చూస్తే కేవలం 190-200 రూపాయల కన్నా తక్కువ ఉన్నటువంటి మార్జిన్ పెరగడానికి అంటే 2530 వస్తే మళ్ళీ మీరు అడిగితేనే అమ్ముకోమని చెప్పాలి. కాబట్టి దీనికోసం లాంగ్ టర్మ్ కి సూటబుల్ కంపెనీ అంటే కాదు. ఎందువల్ల కాదు అంటే కూడా చూపిస్తాను. ఒకసారి మీరు మార్కెట్ స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే దాని నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంతకుముందు 8.6 ఉండేది పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సమయంలో. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు కూడా 8.5 ఉంది. అంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరగటం లేదు. కొన్ని సేల్స్ ఏమైనా విపరీతంగా పెరిగాయంటే సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి రాబోయే ముందు 68,000 కోట్లలో ఇప్పుడు 67,000 కోట్లు తగ్గింది కొద్దిగా గొప్పగా సెప్టెంబర్ 25 లో చూస్తే. అందువల్ల ఈ కంపెనీ లాంగ్ రన్ కు కొనుక్కోవడానికి సూటబుల్ అంటే కాదు. మీరు కొనుక్కోవాలి, ఇప్పుడు బాగా తక్కువలోకి వస్తే కొనాలి. కంపెనీ మంచిదే కానీ లాంగ్ టర్మ్ కు మంచిది కాదు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి ఈ రేట్ లో అసలే మంచిది కాదు. రైట్ సార్. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఎన్హెచ్పిసి ఎట్ 98 దగ్గర హోల్డ్ చేశారంట అండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఏమో 160 దగ్గర హోల్డ్ చేశారంట, కంటిన్యూ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. రెండు పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అంటే ఇప్పుడు కూడా కంపెనీల్లో కనుక ఇట్లాంటి దానిలోకి వెళ్ళాలంటే మీకు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రభుత్వం మీద విపరీతం నమ్మకం ఉండాలి, లేకపోతే కొనకూడదు. ఎందుకంటే ఒకసారి మనం కొన్న తర్వాత అందులో ప్రమోటర్లకి గవర్నమెంటే కాబట్టి వాళ్ళకి కనుక ఒకవేళ డబ్బులు ఎక్కువ కావాలంటే అమ్మేయమంటారు. అంటే మీకు ఏమొస్తుంది, మీరు ఏమనుకున్నా కాకపోయినా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతూ ఉంటారు. అందువల్ల ఆ కంపెనీని కొనుక్కోవచ్చుకునేది యూజువల్ గా డివిడెండ్స్ కోసం ఆశపడితేనే చేయాలి కానీ అదర్వైజ్ చేయకూడదు. ఈ కంపెనీ డేటా కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. క్లియర్ గా పైన కనబడుతుంది పెద్ద తాటికి అంత అక్షరాలతో చూపిస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నో గ్రోత్ అని. సో ఏ కంపెనీ అయితే గ్రోత్ ఉండదో ఆ కంపెనీ గవర్నమెంట్ దైనా మీదైనా నాదైనా అంబానీస్దైనా అదానీస్దైనా కానీ మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. మన పోర్ట్ఫోలియోలోకి ఏమి రావాలో నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంటుంది. కాబట్టి మంచి కంపెనీలు గ్రోత్ ఉన్న కంపెనీలనే రానివ్వాలి. అలా కాకుండా అన్ని కంపెనీలు కొనకూడదు. ఇక మిగతా అన్ని కూడా అప్రస్తుతం. యాక్చువల్ గా ఫెయిర్ ప్రైస్ దగ్గరలోనే ఉంది. అవన్నీ కూడా కాదు. గ్రోత్ లేని కంపెనీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కొనకూడదు. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఇండియన్ రైల్వే అన్నారు, అది కూడా ఒక నిమిషం చూపిస్తాను. ఇండియన్ ఐఆర్ఎఫ్సి అంటే ఇట్స్ లైక్ ఫైనాన్స్ కంపెనీ. రైల్వే అనగానే రైల్వే పేరు ఉంది కదా అని రైల్వే స్టాక్ అని కేటగరైజ్ చేయక్కర్లేదు. చేస్తా ఉంటారు కానీ ఎక్కువ మంది రైల్వే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ బాగుందా బాగాలేదంటే బాగుంది. రేటు తగ్గింది కదండి అంటారేమో. రేటు తగ్గితే మనకు అడ్వాంటేజ్ ఎప్పుడు కంపెనీ మంచిదైతే. ఇందులో కూడా ప్రమోటర్స్ ఎప్పుడు గవర్నమెంటే కాబట్టి కంగారు పడవలసిన విషయం. ఎప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో ఇబ్బందులు రావు. కానీ కంపెనీ గ్రోత్ లో ఉండి 30% కన్నా తక్కువ కన్నా డిస్కౌంట్ లో ఉంటే మనం ఆలోచించాలి. నిన్న మొన్నటి వరకు ఆ కంపెనీ 30% కన్నా తక్కువలో లేదు. అందువల్ల ఈ ప్రశ్న 2 రోజులు ముందు అడిగితే కొనుక్కోవడానికి ఇంకా సౌలభ్యం కాదని చెప్పేవాళ్ళం. ఈ రోజు మాత్రం మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా మార్కెట్ ప్రైస్ ఏమో దాదాపుగా 120 ఉంటే 30.157 ఇస్ ఫేక్ ప్రైస్. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీ. ఈ రేట్ లో లక్షణంగా కొనుక్కోవచ్చు, ధైర్యంగా కూడా ఉంచుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్. అడగండి సార్. నేను జెన్సిస్, జ్యోతి స్ట్రక్చర్, మోల్టెక్, నార్త్రాక్, టాటా పవర్ లో పెట్టినాండి. ఇవి షేర్లు ఉంచుకోవచ్చు అయితే ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా కొత్త పంచి ఏమన్నా చెప్తారా? ఒక జెన్సిస్ ఒకటి నేను చెప్తానండి. ఇంకో కంపెనీ అన్ని కంపెనీలు ఒకే ఇన్వెస్టర్ కి చెప్పాలంటే కూడా పెద్ద కష్టం. జెన్సిస్ మాత్రం గ్రోత్ లో ఉందండి. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో ఉన్న హెడ్ విండ్స్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా కంపెనీ పనితీరు బాగుంటే ఇవాళ కాబట్టి రేపటికన్నా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇందులో నాకు కనపడుతున్న ఒకే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అంటే ఇది మార్కెట్ క్యాప్ చిన్న కంపెనీ. మనం ప్రోగ్రామ్ లో చాలా సార్లు చెప్తూ వస్తున్నాం, రాబోయే 1 year 2 years కాలంలో లార్జ్ క్యాపిటల్ పెరిగేంత ఛాన్సెస్ స్మాల్ క్యాపిటల్ ఉండకపోవచ్చు. అందువల్ల
అది నెగిటివ్ షేడ్ దాని మీద. అదర్వైజ్ కంపెనీ ఇస్ గుడ్. కంపెనీ బాగున్నా కూడా మొత్తం ఊరంతా కనుక వరదలు వస్తుంటే మన ఇల్లు కూడా ఎంత కాంక్రీట్ తో కట్టినా కొట్టుకుపోవటానికో మునిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందో అలా ఈ కంపెనీలకు అవకాశాలు తగ్గుతాయి. అందువలన అలా కాదండి నేను ఇంకా 2-3 సంవత్సరాలైనా ఉంచుకుంటాను కాబట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బికాజ్ ఆ కంపెనీలో చూస్తుంటే 17.72% మార్జిన్, అంటే దాదాపుగా హైయెస్ట్ కి చాలా దగ్గర మార్జిన్ లో ఉంది. సేల్స్ చూస్తే కూడా బాగానే ఉన్నాయి. అన్నిటిని మించి ఇందులో చూడవలసింది ఏంటంటే PE రేషియో ఒకప్పుడు 70 కూడా ఉండేది, ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ 34.88. అందువల్ల ఇవన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి కొనవచ్చు. కానీ మీకు కనుక మీ డబ్బు గురించి సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ కంపెనీ కన్నా మిగిలిన ఆలోచిస్తే మంచిది. రైట్ సార్. మరిన్ని స్టాక్స్ చెప్పండి సార్. టాటా పవర్ గురించి అడిగారు. సో ఇది ఒక రేంజ్ లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చండి. సో మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ సెప్టెంబర్ లో టాప్ అవుట్ అయ్యాయో ఈ స్టాక్ కూడా 490 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. దాని తర్వాత 330 కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఇది ప్రస్తుతానికి ఒక రేంజ్ లో స్ట్రక్ అయింది. డౌన్ సైడ్ అబౌట్ 340, అప్ సైడ్ అబౌట్ 410. సో ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు, బట్ ట్రేడింగ్ చేయాలి అంటే కనుక 410, 415 ఆ రేంజ్ లో ఒకసారి ప్రాబ్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 330, 340 లో బై జోన్ కి వచ్చేస్తుంది స్టాక్. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు, ఒక శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, నైకా అండ్ జొమాటో షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఎటర్నల్ జొమాటో లాంటిది కనుక కొనుక్కోవాలంటే ఎప్పుడు చెప్తా ఉంటాం మనం, బ్రేవ్ హార్ట్ ఉండాలి. అంటే గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉండాలి, కొద్దిగా కూడా కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఫిషింగ్ చేయాలంటే సముద్రంలో లోపలికి వెళ్ళిపోతే ఎక్కువ చేపలు దొరికే అవకాశం ఉంటుంది. ఒడ్డును కూర్చుంటాను లేకపోతే చిన్న చిన్న చెరువుల్లో పట్టుకుంటాను అని కనుక అంటే అక్కడ దొరికే ఫిష్ కూడా ఈల్డ్ కూడా తక్కువే ఉంటుంది. అలా ఇప్పుడు మీరు ఎటర్నల్ కొనాలి అంటే ఫస్ట్ మీరు చూడవలసింది ఆ కంపెనీ మంచిదా పెరుగుతుంది అంటున్నారా లేదా కదా. వేరే వాళ్ళు అన్నమాట వదిలేయండి, ఆ కంపెనీకి లాభాలు ఎంత ఉన్నాయో PE రేషియో ఎంత ఉందో చూస్తే ఒక్కసారి కళ్ళు మనం తలలోంచి బయటకు కూడా వచ్చేస్తాయి. స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. దాని PE రేషియో ఇప్పుడు ఎంత ఉందండి, 1570. అంటే ₹1 సంపాదిస్తుంటే 1570 రూపాయలు పెట్టి ఆ కంపెనీ కొంటున్నారు. ఎప్పుడైనా బ్యాంకులో డబ్బులు వేస్తే కూడా మనకి ఇవాళ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయి అనుకున్నా కానీ దాదాపుగా 14% PE రేషియో ఉంటుంది బ్యాంకుల్లో డబ్బులు వేస్తే. ఈక్విటీస్ లో దానికన్నా డబల్ ఉన్నా కానీ 14 వల్ల దాదాపుగా 28 ఉండొచ్చు. 1570, 1670 ఇన్సేన్లీ హై ప్రైస్. ఈ రేట్ లో ఆ కంపెనీ కొనుక్కునే కంపెనీలో లాభాలు వచ్చి లాభాల మూలంగా షేర్ ప్రైస్ పెరగదు. అది పెరుగుతుంది అంటే ఒకే ఒక ఆశ, మీకు ఆలోచన ఏముండాలంటే నాకన్నా కూడా ఇలాగే నాలాగా ఆలోచించే చాలా మంది, కొద్దిగా ఏమనుకోకండి, నాకన్నా కూడా తెలివి తక్కువ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువ రేట్లో కొనుక్కుంటే నాకు వస్తున్న ఆశపడటం మరీ దురాశ అవుతుంది. కాబట్టి ఎటర్నల్ లాంటి కంపెనీలో ట్రేడింగ్ కోసం అయితే కొనుక్కోండి, కానీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే మాత్రం దయచేసి ఆ కంపెనీలో దూరంగా ఉండండి. అటువంటి కంపెనీలని ఒడిసి పట్టుకునేటువంటి కెపాసిటీ రిటైల్ ఇన్వెస్టర్స్ అయిన మీకు నాకు ఇటువంటి వాళ్ళకి మనకు ఉండదు. మనము మంచి కంపెనీలో కొనుక్కుందాం, మంచి కంపెనీలో భద్రంగా పెట్టుబడి పెట్టి ధైర్యంగా ఉన్నాం. కానీ ఇటువంటి కంపెనీలో పెట్టి రోజు బితుకుమంటూ భయపడుతూ ఉండటం అనేది హెల్త్ కి ఎంత మంచిది కాదు, పర్స్ కి అయితే అసలే మంచిది కాదు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి చంద్రకళ గారు కాల్ చేశారు. చంద్రకళ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. సామాన్య SMS సామాన్ పశుపతి. స్టాక్ నేమ్ ఒకసారి చెప్పరా అండి. బ్లూ జెట్ అండి, బ్లూ జెట్. ఓకే ఓకే, బ్లూ జెట్ తీసుకుంటారా? యా డెఫినెట్లీ అండి. బ్లూ జెట్ మనకు చూస్తే కనుక 551 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ఇంకా ప్రైస్ డిస్కవరీ ప్యాటర్న్ లోనే ఉంది. ఎందుకంటే ఇది లిస్ట్ అయింది 2023లో అయినప్పటికీ ప్రాబ్లీ ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ 2 సార్లు జరగటం చూసాం 960 అండ్ 1027 దగ్గర. బట్ కరెంట్లీ 551 దగ్గర ఉంది. సో యాజ్ ఏ ట్రేడింగ్ ప్రాబ్లీ స్టాక్ ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రీజన్ ఏంటంటే అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 530 అండ్ 492 అనేది ఒక డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది, విచ్ ఇస్ లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్ లోస్ అనమాట 492 అనేది. సో స్టాప్ లాస్ పెట్టి కొద్దిగా డేర్ చేస్తాను అంటే కనుక మేబీ 520, 530 లెవెల్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి ₹30 స్టాప్ లాస్ పెట్టాలి. ఈవెన్చువల్లీ ఇది 670 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ కనుక ఇనిషియేట్ అవుతాయి కనుక. సో రిస్క్ టు రివార్డ్ బాగుంది కాబట్టి ఓన్లీ ఫర్ ట్రేడింగ్ బ్లూ జెట్ ని అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ అవార్డ్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కుమార్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. సార్ ఇది వరుణ్ బెవరేజెస్, చంబల ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ 250 షేర్స్ ఉన్నాయి సార్. మరి కొద్దిగా యాడ్ చేసుకోమంటారా? జస్ట్
ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా మీరు యాడ్ చేసుకోవడానికి కారణం మీకున్న షేరు నా దగ్గర ఆల్రెడీ ఉంది అనే మాట చెప్పడం అంత మంచి పద్ధతి కాదు, మీకు కూడా హెల్త్ కి మంచిది కాదండి. మనకున్న కంపెనీ అయినా మనకు లేని కంపెనీ అయినా మనం పెట్టే డబ్బులు, కొత్తగా పెట్టే డబ్బుల మీద లాభం రావాలని కోరుకుందాం. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈ రోజు ఈ కంపెనీ కొనుక్కోవడానికి అనువుగా ఉందో లేదో చూడాలి, కానీ మన దగ్గర ఉన్నాయి అనేటువంటి ఎక్స్ట్రా ట్యాగ్ మూలంగా ఏమీ లాభం రాదు. అది మనం ఎప్పుడు మాట్లాడక్కర్లేదు. అయితే వరుణ్ బెవరేజెస్ అన్నారు, వరుణ్ బెవరేజెస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, ఏమాత్రం అనుమానం కూడా అక్కర్లేదు. అందులో దాని పిఈ రేషియో ఎక్కువైనా దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూడాలంటే ఒకసారి స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే మన దేశంలో బాగా ఎంతమంది ఎక్కువ తాగేస్తున్నారు, కూల్ డ్రింక్లు కానీ సాఫ్ట్ డ్రింక్లు కానీ ఇలాంటివన్నీ చూస్తే 16,000 కోట్ల నుంచి 21,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తే ప్రాఫిట్ మార్జిన్ చూడండి, సేల్స్ ఒకటే కాదు 13% ఉండే మార్జిన్ పెరుగుతా వచ్చి ఎక్కడికి వచ్చింది, ఏకంగా 14.16% వచ్చింది. అందువలన దీనికి మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 643, ఇప్పుడు ఎంతమంది 470. కాబట్టి ఇది అనుమానం లేకుండా కొనుక్కోవడానికి అనువుగానే ఉన్న కంపెనీ. కాకపోతే ఇదే కొనుక్కోవాలా అంటే మీ దగ్గర ఆల్రెడీ ఈ స్టాక్ ఉంది కాబట్టి దీనికన్నా బాగా ఇలాగే లాభాలు ఇస్తూ బాగా రేట్లో తక్కువ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. మన ప్రోగ్రామ్ లోనే ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల యావరేజ్ చేయడానికి నేను వ్యతిరేకం, కానీ ఒకవేళ ఇందులోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, అవునో కాదో చెప్పండి అంటే అవును, కొనుక్కోవచ్చు. రైట్ సార్. అలాగే మాన్విత గారు అడుగుతున్నారండి, న్యూలాండ్ ల్యాబొరేటరీ స్వింగ్ ట్రేడ్ కోసం ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఇట్లాంటి స్టాక్స్ వి షుడెంట్ గో ఫర్ స్వింగ్ ట్రేడ్ అండి, ఎందుకంటే వెరీ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్స్ అని చెప్పొచ్చు. సో మీకు మనకు చూస్తే కనుక యావరేజ్ ప్రాబ్లీ స్టాక్ లో మనం చూస్తే కనుక హార్డ్లీ మేబీ బిలో 1 lakh 2 lakhs కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అవుతుంటుంది. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్రెడీ నియర్ టు ఆల్ టైమ్ హై 18,100 ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఆల్ టైమ్ హై దగ్గర. లాంగ్ అయితే డెఫినెట్లీ నో, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. ఇంకోటి చూడాలి ఏంటంటే 15,400 నుంచి 18,100 లాస్ట్ 5 సెషన్స్ లోనే పెరిగింది. సో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా లాంగ్ పొజిషన్ కి అయితే లేదండి యాజ్ ఆఫ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, గుడివాడ నుంచి చైతన్య గారు కాల్ చేశారు. చైతన్య గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రసాద్ గారు, రాజేంద్ర గారు, ఇద్దరికి నమస్తే అండి. సార్ ఫస్ట్ ఏమో కోల్ ఇండియా, రెండో స్టాక్ ఏమో వచ్చేసి మర్చిపోయాను, గుర్తురాట్లేదు ఏమవుతుంది, ర్యాలీస్. మన డబ్బులండి, డబ్బులతో ఉండే విషయం మర్చిపోకూడదు, అప్పిస్తే మర్చిపోకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మర్చిపోకూడదు. కోల్ ఇండియా అడిగారు, కోల్ ఇండియా ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండి. కాకపోతే ఇన్ని కంపెనీలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నా కూడా మనకి ప్రైస్ మనకు అందుబాటులో కాదు, మనకు వీలుగా ఉండాలి. వీలుగా అంటే మనం ఏం చేద్దాం, ఏదో ఒక ఫ్యాక్టర్, నేను 30% అని చెప్తాను కానీ మీరు 20% అని పెట్టుకోవచ్చు. ఫెయిర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో లెక్కేసుకుని అందులో మనం కొనుక్కునేటప్పుడు కనుక 30% డిస్కౌంట్ ఉంటేనేమో రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవడం మంచిది అని చెప్తాను నేను. ఒకవేళ మీరు 20% ఉన్నా కొనుక్కుంటారంటే కొనుక్కోవచ్చు. కానీ ఈ కంపెనీ చూడండి, రిజల్ట్స్ బాగాలేవా అంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కొద్దిగా తగ్గింది, 26 వల్ల 25% వచ్చింది మార్జిన్. అదర్వైజ్ కంపెనీస్ డూయింగ్ వెరీ వెల్, ఇంక కంగారు పడక్కర్లేదు. అందులో అన్నిటికన్నా ముందు 60% కన్నా ఎక్కువ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఏ రకమైన తలకాయ ఉండదు, థర్మల్ పవర్ లో ఉంది కాబట్టి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటారు, లాభాలు వస్తూనే ఉంటాయి, అది భయపడక్కర్లా. కానీ 410 రూపీసే మనం ఫెయిర్ ప్రైస్ అనుకుంటుంటే 372 ఆల్రెడీ ఫైర్ మార్కెట్ లో ప్రైస్ ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీ ఈ రేట్ లో ఇన్వెస్టర్స్ అయిన మీకు నాకు కొనుక్కోవడానికి అయితే సూటబుల్ కానే కాదు. రైట్ సార్. అలాగే శ్రీనివాస్ గారు అడుగుతున్నారండి, ఈయన 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటండి, కానీ ప్రతి నెల ఆదాయం తీసుకునేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. అలాగే ఎంతవరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా అడుగుతున్నారు. ఈక్విటీ మార్కెట్ లో ఉండే ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే మీ ఫిక్స్డ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ని వాలటైల్ గా ఉండే ఇన్కమ్ కాన్సెప్ట్ లో తీసుకోవడానికి ప్రయత్నించడం, అది చాలా చాలా ప్రమాదభరితం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డిసప్పాయింట్మెంటే వస్తుంది. 1-2 సార్లు బాగా లాభం వచ్చింది అనుకోండి, 1 నెల 2 నెలలో 6 నెలలో కంటిన్యూస్ గా లాభాలు వచ్చినాయి అనుకోండి, మీరు మనసులో ఇది కలకాలం ఉంటుంది అనుకుంటారు. తర్వాత 6 నెలల పాటు మళ్ళీ విపరీతంగా దెబ్బేస్తుంది. అప్పుడు మీకు మీ ఇంట్లో అందరికీ వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నేను పెట్టిన డబ్బుల మీద లాభం రాకపోయినాయి, నష్టాలు వస్తున్నాయి, నాకు వడ్డీ కూడా రావటం లేదు, తినడానికి కూడా ఉండట్లేదని బాధపడతారు. ఈ 2 కాన్సెప్ట్ ని దగ్గర తేవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి చూసారా, ఆ 2 వైర్లని దగ్గర తీసుకొచ్చింటారు, లేదా 2 పాజిటివ్ దగ్గర తెచ్చింటారు, స్పార్క్ వస్తుంది, మనమే కాలిపోతాం. సో డోంట్ ట్రై టు కమ్ టు ఈక్విటీ మార్కెట్ విత్ ఏ స్టాండర్డ్ రెగ్యులర్ డిపెండబుల్ ఎక్స్పెక్టెడ్ ఫ్లోర్ అన్నమాట ఉండకూడదు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.